ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని ఎక్కడైతే కట్టిపరుచుకున్నావో దాన్ని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, నాకు సహాయం చేయండి. ఈ క్రైస్తవత్వం అనేది వేరు నుంచి మనం మారి బాగుపడాలన్నమాట. నిజం చెప్తున్నాను, వేరు నుంచి. చెట్టు వేర్లు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటే చెట్టు అంతా ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే క్రైస్తవత్వం కూడా కింద నుంచి మనం వేళ్ళతో సహా బలంగా ఉంటే మాత్రమే ప్రభువులు నిలబడదు. బయటికి బాగా కనబడింది అనుకో, ఒకరోజు అద్భుతం, ఒకరోజు మహత్కార్యం, ఒకరోజు సూచన. ఆయన ప్రతిరోజు చేస్తాడు. ఆయన చేయని రోజు లేదు. ఎవరు ప్రార్థన చేస్తే చేస్తాడు. ఎందుకంటే యేసు క్రీస్తు అనే నామంలోనే సమస్త మహిమలు దాగి ఉన్నాయి కనుక ఎవరు ప్రార్థన చేసినా సరే జరుగుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. కానీ నువ్వు అందులో నిలబడడానికి నీ హృదయంలో ఉన్న కాఠిన్యాన్ని తీసివేసి దేవుని ప్రేమను కలిగి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఆనందంతో నువ్వు క్రైస్తవత్వంలో కొనసాగలుగుతావు. ఎందుకు దుఃఖపడుతుందో క్రైస్తవుడు చెప్పండి, చెప్పండి. నాకు చేదు వేరు హృదయంలో నిలుచుకోవడం వల్ల అన్నీ ఉన్నా సరే బాధ, అన్నీ ఉన్నా సరే దుఃఖం. అయ్యా చిన్నప్పుడు నేను కొంచెం కష్టంలో వెళ్తున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే 3 పూటలు భోజనం చేస్తే చాలు. కొన్నిసార్లు పరిస్థితి వచ్చింది నాకు. 3 పూటలు అంటే చిన్నప్పుడు నాకు తెలిసిన తర్వాత మా తండ్రి గారు కొంచెం అటు ఇటు దారి తప్పడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. అయితే తర్వాత కాలక్రమంలో మా నాన్నగారు మారిపోయారు. ఆయన మంచి గవర్నమెంట్ ఉద్యోగం కనుక మాకు ఏ లోటు. తర్వాత నేను ఆలోచన లేదు, నాకు ఎంత వచ్చినా సరే తక్కువగానే, నాకు ఎంత వచ్చినా తక్కువే, ఎంత వచ్చినా సరే ఆనందం లేదు, సంతోషం లేదు, ఎంత వచ్చినా సరే. కానీ ఒక వ్యక్తి నా గురించి నేను ఎందుకు చెప్తానంటే, కానీ 1 కోటి రూపాయలు ఉన్న వ్యక్తికి 2 కోట్లు కావాలి, 3 కోట్లు ఉన్న వ్యక్తికి ఇంకా ఎక్కువ కావాలి. ఇంకా ఆ చర్చ వరకు కూడా ఆనందం ఉండదు. అయితే ఒక వ్యక్తి పరిపూర్ణమైన సంతోషాన్ని ఎప్పుడు కలిగి ఉంటాడో తెలుసా? క్రీస్తుయందు ఆధారపడినప్పుడు, క్రీస్తుయందు విశ్వాసం ఉంచినప్పుడు. అందుకే ఒక మంచి మాట చెప్పడం, యవన మనసు అయితే నా మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతిని నేను కలగజేస్తాను. పూర్ణ శాంతిని అంట. ఈ హృదయం దేవుడి మీద ఆధారపడితే ఏమవుతుంది? పూర్ణ శాంతి కలుగుతుందమ్మా. నువ్వు బైబిల్ గ్రంథాన్ని పడుకున్నా, నువ్వు మందిరానికి వస్తే నీ మనసులో బాధ, వేదన నీ ఒక్కరికే తెలుసు, దేవుడికి నీకు తెలుసు. పక్క వ్యక్తికి చెప్పినా అర్థం చేసుకునే స్థితి కాదు చాలా మంది, ఎందువల్ల చెప్పలేని స్థితి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద నీవు అనుకుంటే నీ హృదయంలో ఏముంచుతాడంట? నిత్య సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఉంచుతాడంట. నిర్గమాకాండం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి, 3 నుంచి 4 వచనాలు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదెను.